ఈ బీసీఎస్సీ ఎస్టీల లీడర్స్ పొలిటీషియన్ లీడర్స్ మొత్తం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినట్టు ఆల్ పార్టీ బీసీఎస్సీ ఎస్టీల లీడర్ల మీటింగ్ పెట్టుకొని జనాలను అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది అని అనుకుంటున్నాం. జనాలు కూడా ఇంకా ఆలోచించాలి. కొంచెం మన ఇళ్ళల్లో ఉన్న పెద్ద మనుషులకు అర్థం కాకపోతే అర్థం చేస్తాడు చెప్పాలి. గవర్నమెంట్లు ఇస్తున్న పథకాలు ఒకరోజు ఒక సెకండ్ కూడా సరిపోతలేవు. మీకు ఇస్తున్న పథకాలు ఒక సెకండ్ హాస్పిటల్కి పోతే మీరు ఒక 10 నిమిషాలు హాస్పిటల్కి పోతే 10,000 20,000 బిల్లు వేసి పంపుతారు. మా ఇంట్లో ఉన్న అంటే వాళ్ళ మన్మరాళ్ళు చదువుకోనికే లక్షలు ఖర్చు అవుతున్నాయని ఆల్ పార్టీ మీటింగ్లో డిస్కస్ చేసి పెట్టి పబ్లిక్ని అవేర్నెస్ చేయాలి. ఈ రిజర్వేషన్ల మీద వాళ్ళే జీవోలు తెచ్చుడేందో, మళ్ళీ వాళ్ళే కోట్లకు పోవడం ఏందో, మళ్ళీ 9th షెడ్యూల్లో పెట్టకుండా ఆపడం ఏందో, మళ్ళీ ఇవన్నీ కోట్లకు పోయినాక అందులో ప్రశ్నలు వచ్చి మళ్ళీ స్టేలు తేవడం ఏందో పబ్లిక్కి అర్థమవుతలేదు. ఈ పబ్లిక్ మొత్తము జీవితాలు మెరుగుపడాలంటే, ప్రజలు ఆనందంగా ఉండాలంటే మన వాళ్ళు అందరూ కొంచెం తెలివిమంతులయ్యి బీసీ ఎస్సీ ఎస్టీలు అంతా కొంచెం రాజకీయ అవగాహన పెంచుకొని పాలించేటోళ్ళు సక్రమంగా పాలిస్తే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని అందరి అభిప్రాయం. కాబట్టి అందరూ మేము విడివిడిగా ఉంటాం, విడివిడిగా పోతాం అని అంటే అది జరగని పని. అది ఎన్నటికీ జరగదు, ఎన్ని సంవత్సరాలైనా జరగదు. అది అందరు ఒక్కటైతే తప్ప ఈ మనం అనుకుంటుంది ప్రజలు అనుకుంటుంది సాధించడం కష్టము. ఈ గవర్నమెంట్లో ఎన్ని సంవత్సరాలైనా ఈ విద్యా వైద్యాన్ని గవర్నమెంట్ రన్ చేయదు. ఇది ప్రైవేటీకరణ అవుతుంది. రాను ఉన్న టీచర్లు పోతారు, ఉన్న స్కూళ్ళు పోతాయి, ఉన్న హాస్పిటల్స్ కూడా పోతాయి. దీనికి అర్థం ఏంటంటే ఎవరు వస్తలేరు కదా ఇంకా నడిపించేందుకు అని బంద్ చేసి ప్రైవేటీకరణ చేస్తారు. ఏ బిజినెస్లో పైసలు ఫ్లో అయితేనే లేవు. ఒక విద్య వైద్యం ఫైనాన్స్ల మీదే ఫ్లో అవుతున్నాయి. ఈ దేశం పైసలు మొత్తం పెట్టుబడిదారులు అంటారు చూడు, ఆ పెట్టుబడిదారులు ఈ పెట్టుబడి పెట్టే కూర్చోరు. మళ్ళీ గవర్నమెంట్లో ఏమో దేశాన్ని మొత్తం పెంచాలి. 2040 కల్లా మన దేశం మొత్తం ఈ ప్రపంచాన్ని మొత్తం శాసించాలని అంటారు. పెట్టే బిజినెస్లు ఏమి ఇవి. మళ్ళీ శాసించడానికి ఏం కావాలి, మళ్ళీ బయటోడు వచ్చి పెట్టాలి బిజినెస్లు. బయటోడు వచ్చి పెడితే మనం ఈ దేశాన్ని శాసిస్తామని చెప్తారు. ఇవి ఉన్న పైసలేమో ఇలా ఇండ్లల్లో ఇలా బ్యాంకులల్లో ఇలా అకౌంట్లలో అట్లే ఉండాలి, కరిగిపోవద్దు. మళ్ళీ అవి జనాల దగ్గర ఒక్క రూపాయి ఉండొద్దు. సంపాదించింది పోగా ఇంకా అప్పులు కావాలి.